నిండా మునిగినోడికి చలుండదంటారు. ఇప్పుడు అంబటి రాంబాబుకి కేసులంటే భయం లేదు. అరెస్టులంటే భయం లేదు. చట్టం అంటే గౌరవం లేదు. ఇప్పుడు చూడండి ఆయన మీద పదే పదే కేసులు నమోదవుతున్నాయి. పదే పదే కేసులు నమోదయ్యేలా ఆయన బిహేవియర్ ఉంటుంది. ఇప్పుడు లేటెస్ట్‌గా ఆయన మీద ఒక కేసు నమోదైంది. ఆ కేసు ఏందంటే కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌కు సంకెళ్ళేసి పోలీసులు లాక్కెళ్తున్నట్టుగా ఒక ఏఐ వీడియోని క్రియేట్ చేసి సోషల్ మీడియాలో పెట్టారు. దాని మీద ఒక టీడీపీ కార్యకర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు అంబటి రాంబాబు గారి మీద కేసు నమోదైంది. మరి తప్పు గదా! ఒక కేంద్ర మంత్రిని పోలీసులు సంకెళ్ళేసి లాక్కెళ్తున్నట్టుగా ఒక వీడియోని క్రియేట్ చేసి ఏఐ తోటి పెట్టమంటే, అది అంబటి రాంబాబు గారు చేయాల్సిన పనా? ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి. ఎవరో సోషల్ మీడియా కార్యకర్తలు చేస్తుంటారు అలాంటి పనులు. అంబటి రాంబాబు గారు చేయటం ఏంటండి? ఒక మాజీ మంత్రి, 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. లాయర్ కూడా. అతనికి చట్టం ఏంటో తెలుసు. ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడకూడదో తెలిసిన వ్యక్తే. అయినా సరే ఇక బరి తెగించేసారు. ఏమైద్ది? మొన్న గూడా ముద్రగడ పద్మనాభం గారి అంత్యక్రియల్లో కూడా అంబటి రాంబాబు గారి ఓవరాక్షన్ మామూలుగా లేదు. పోలీసోళ్ళ మీదకెళ్ళి వాళ్ళని నెట్టేస్తున్నాడు. అది తప్పని తెలీదా? పోలీసోళ్ళు వాళ్ళ విధులు చేస్తున్నప్పుడు పోలీసోళ్ళని నెట్టేయటం తప్పు. అది కేసు నమోదయిద్దని తెలీదా? తెలుసు. ఏమైద్ది కేసు పెడతారు. అరెస్ట్ చేస్తారు. నాకే సింపతి వస్తది. మా జగనన్నొచ్చి పరామర్శిస్తాడు. ఈ బిహేవియర్ ఎక్కువైపోయిందండి. ఈ బిహేవియరు చాలా ఎక్కువైపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో. లేకపోతే ఇంక పదే పదే చేస్తారు నేరాలు. మొన్నంతే జగన్మోహన్ రెడ్డి గారి శ్రీకాకుళం పర్యటనలో ఒక వైసీపీ ఇన్‌చార్జ్ చింతాడ రవి ఒక మహిళా ఎస్ఐ పట్ల ఎలా దురుసుగా ప్రవర్తించాడు. సహజంగా పోలీసు యూనిఫార్మ్ వేసుకున్న వాళ్ళ పట్ల భయమో లేదా గౌరవం ఏదో ఒకటి ఉంటది. కానీ భయం లేదు, గౌరవం లేదు. గతంలో కూడా అంబటి రాంబాబు గారు ఒక సీఐ మీద పళ్ళు కొరుక్కుంటూ "ఏం చేస్తావు? ఏం చేస్తావు?" అని చెప్పి సీఐ మీదకెళ్తున్నాడు. అంటే గౌరవం లేని వాళ్ళు, భయం లేని వాళ్ళు, బాధ్యత లేని వాళ్ళే కదా ఇలా చేసేది. ఇది వాళ్ళ వ్యవహారం. బరి తెగించిన వ్యవహారం. సరే మొత్తానికి అంబటి రాంబాబు గారి మీద మరొక కేసు నమోదైంది. పెమ్మసాని చంద్రశేఖర్ గారి మీద ఏఐ వీడియో క్రియేట్ చేసి పెట్టినందుకు ఈ కేసు నమోదైంది. బట్ ఇది అరెస్ట్ చేసే కేసు గాదు. నోటీసులు ఇచ్చే కేసే. సో, ఈ అరెస్ట్ చేసే కేసులకే అంబటి రాంబాబు గారు పెద్దగా రియాక్ట్ కారు. ఇక నోటీస్ ఇచ్చే కేసులకి ఏముంది? లైట్ అనుకుంటారు. ఇక ఆయన ఇలాంటి కామన్ ఇగ. ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి అన్నట్టున్నాడాయన. వ్యవస్థలో బరి తెగించేసారు.